నమస్తేనా. నమస్తే. ఇప్పుడు జూబ్లీహిల్స్లో బై ఎలక్షన్స్ వస్తున్నాయి కదా, ఏ పార్టీ వస్తుంది అనుకుంటున్నారు? బీఆర్ఎస్. ఎందుకని బీఆర్ఎస్ వస్తుంది? బీఆర్ఎస్ ఏం చేసిండు కాంగ్రెస్ వాడు? ఒక హామీలు కూడా చేయలేడు, ఏం చేయలేడు. వచ్చి ఒక ప్యాకెట్ కట్టిండా, ఒకటి రోడ్డు చేసిండా, ఒకటి స్కూల్ కట్టిండా, ఒకటి మెడికల్ కాలేజీలు కట్టిండా, ఏం చేసిండని కాంగ్రెస్ వస్తుంది? పింఛని చేస్తలేడు. బీఆర్ఎస్ వస్తుంది ఫుల్ మెజార్టీతో. మొన్ననే చెప్పింది టీవీలో, ఫుల్ మెజార్టీతో బీఆర్ఎస్ వస్తుంది అంతే. ఇప్పుడు ఇక్కడ కాంగ్రెస్ తరపు నుండి నవీన్ కుమార్ యాదవ్ గారు నిలబడితే చాలా మంచిది అంటున్నారు. ఎవరు ఏం చేయలేరు, ఎవరు రారు. ఇదివరకే సర్వేలో చెప్పింది మొన్న టీఆర్ఎస్ ఫుల్ మెజార్టీతో వస్తుంది అంతే. మాగంటి గోపీనాథ్ గారు ఉండ్రి చనిపోయారు, ఆయన వాళ్ళ భార్య నిలుచున్నారు కదా, వాళ్ళు వేసిండు ఆయన దగ్గర. ఇప్పుడు మళ్ళీ బీఆర్ఎస్ వస్తుంది. బీజేపీ గాని ఉంది కదా, బీజేపీ అయితే అసలే రాదు. కాదు ఇంకోటి, ఇప్పుడు కాంగ్రెస్ అధికారంలో ఉంది కదా, అధికారంలో ఉన్న పార్టీ వస్తే డెవలప్మెంట్ అని ఏం చేస్తలేడు. చేయండి ఎట్టకేలు వస్తాడు. ఏమైనా పనులు చేస్తే రోడ్డు పోయింది, డెన్నిస్ పోయింది, ఎవరు చేసేవాడు లేడు. ఆ గోపినాథ్ ఉన్నాక ఒకసారి చేయించాడు, అది చచ్చిపోయిన నుంచి ఎవరు చేస్తలేరు. వాళ్ళు ఏడికేలు వస్తుంది కాంగ్రెస్ పార్టీ రాదేం రాదు. మీరైతే బీఆర్ఎస్ ఫుల్ మెజార్టీతో మొన్ననే టీవీలో చెప్పింది, సర్వేలో తేలింది, ఫుల్ మెజార్టీతో వస్తుంది బీఆర్ఎస్. హలో అన్న, మీ పేరు? నా పేరు అనిల్ ముదిరాజ్. ఇప్పుడు బై ఎలక్షన్స్ వస్తున్నాయి జూబ్లీహిల్స్ కాన్స్టిట్యున్సీలో, ఏ పార్టీ వచ్చే అవకాశం ఉందన్న? కాంగ్రెస్ పార్టీ వచ్చే అవకాశం ఉందన్న. ఎందుకు అనుకుంటున్నారా కాంగ్రెస్? అంటే కాంగ్రెస్లో మంచి నాయకత్వం ఉంది, నవీన్ యాదవ్ అసంటోళ్ళు మంచి నాయకత్వం ఉంది, దానివల్ల కాంగ్రెస్ వస్తుందని ఆశిస్తుంది. నవీన్ యాదవ్ గారికి ఇంకా టికెట్ కన్ఫర్మ్ చేయలేదు కదా, ఒకవేళ ఎవరికి ఇస్తే బాగుంటుంది కదా? ఇప్పుడు నవీన్ యాదవ్ గారికి ఇస్తేనే కాంగ్రెస్ వచ్చే అవకాశాలు ఉంటాయి, కాదు అనుకుంటే ఇబ్బంది అవుతుంది కాంగ్రెస్కి. అప్పుడు బీఆర్ఎస్ వైపు ప్రజలు మొగ్గు చూపవచ్చు. నవీన్ యాదవ్ గారికి ఇస్తే కాంగ్రెస్ వైపు మొగ్గు చూపుతారు అట్లా. అలాగే బీఆర్ఎస్ వైపు చూసుకుంటే మాగంటి సునీత గారికి ఇచ్చారు, వాళ్ళ వైఫ్కి. ఏమైనా సానుభూతి ఓట్లు పడే అవకాశం ఉందా అక్కడ, ఆ సైడ్? సానుభూతి అనేది ఏం లేదన్న. మాగంటి ఉన్నప్పుడు చాలా రౌడీజం అది కాంగ్రెస్ కార్యకర్తలను బాగా ఇబ్బంది చేయడము, నవీన్ యాదవ్ మనుషులను బాగా ఇబ్బంది చేయడము, ఇల్లును గులగొట్టడము, గుడి కమాను గులగొట్టడము, ఏదన్నా ఓపెనింగ్ అయితే ఆయన పిలవకపోతే దాన్ని సీజ్ చేయడము, అలాంటి రౌడీజం బాగా చేసాడు. ఈ నిన్న మొన్న కేటీఆర్ వచ్చి రౌడీ అని మాట్లాడుతున్నాను. ఫస్ట్ రౌడీజం చేసిందే మాగంటి గోపీనాథ్. అది సానుభూతి అనేది ఏం లేదు, అంతా హ్యాపీగానే ఉన్నాం. బీజేపీ పరిస్థితి ఏంటంటే దీపక్ రెడ్డి గారు ఉన్నారు లైన్లో. ఇప్పట్లో అయితే బీజేపీదే ఏం లేదన్న, ఏమున్నా కాంగ్రెస్ పార్టీదే మంచిగా ఉంది. ఇప్పుడు రోడ్ ఇనాగ్రేషన్లు అవి ఇవి బాగా చేస్తున్నారు, అభివృద్ధి చేస్తున్నారు. 3 మినిస్టర్లు ఉన్నారు, 3 ఇన్ఛార్జ్ మినిస్టర్లు ఇచ్చారు, బాగా ఫండ్ రిలీజ్ చేస్తున్నారు. ఎన్నో రోజులతో సమస్యలు ఉన్నాయి, ఇప్పుడు అన్నీ తీరుస్తున్నారు, ఒకటొకటి ధనాన్ని తీరుస్తూనే ఉన్నారు. ఎంబడి చెప్పంగానే వితిన్ 1-2 డేస్లో దాన్ని సమస్య క్లియర్ చేస్తున్నారు. అలా కాంగ్రెస్ పుంజుకుంటున్నారు బాగా. మీరు నవీన్ కుమార్ యాదవ్ గారు వస్తే బెటర్ అంటున్నారు కదా, ఆయన ఒకవేళ గెలిస్తే ఇక్కడ మినిస్టర్ ఇచ్చే అవకాశం ఉందా కాంగ్రెస్ పార్టీ నుంచి? 100% అండి, ఇచ్చే అవకాశం ఉంటుంది, మినిస్టర్ ఇచ్చే అవకాశం ఉంటుంది. ఆయన ఏంటంటే పదవులు ఉన్నా లేకున్నా అని పబ్లిక్ సేవ బాగా చేస్తుంటాడు, అన్ని యాక్టివిటీస్ ప్రోగ్రామ్స్ అవి ఇవి చేస్తుంటాడు. మొన్ననే శ్రీమంతం కార్యక్రమం అని చెప్పి 2000 మంది మహిళలకి అది చేసాడు. అలా 10 సంవత్సరాలు బీఆర్ఎస్ పార్టీ ఉంది ఇక్కడ చూసుకుంటే, డెవలప్మెంట్ ఓకేనా, ఏమైనా జరిగిందా బీఆర్ఎస్ పార్టీ? డెవలప్మెంట్ ఏం లేదండి, ఖాళీ రౌడీజము, అక్కడ బండ్లు ఇక్కడ బండ్లు పెడితే పైసలు వసూలు చేయడము, కార్పొరేటర్లు అక్కడ ఇక్కడ పైసలు వసూలు చేయడం, అల్లకే ఎగబడ్డారు. కానీ డెవలప్మెంట్ అనేది ఏం లేదు, ఖాళీ రౌడీజము, సతాంచడం కార్యకర్తలను, కాంగ్రెస్ కార్యకర్తలను సతాంచడం, నవీన్ యాదవ్ మనుషులను సతాంచడం, ఇది ఒకటే పనిగా పెట్టుకున్నారు. కానీ వేరేది ఏం లేదు, వాళ్ళు చేసింది ఏం లేదు. నవీన్ కుమార్ యాదవ్ కదా అందుబాటులో ఉంటారన్న ప్రజలకి? 24/7 అందుబాటులో ఉంటాడు. ఏ అర్ధరాత్రి ఫోన్ చేసినా అన్న బస్సులకు వస్తాడు. అన్నకు పదవి ఉన్నా లేకున్నా అని బస్సులో 24/7 పబ్లిక్ అందుబాటులో ఉంటాడు. ఏ చిన్న ప్రోగ్రాం ఉన్నా అన్న అంటే వస్తాడు, వాళ్ళ ఇంట్లోకి వచ్చి ఉంటారు. గరీబోళ్ళు వీళ్ళు గొప్పోళ్ళు అనేది ఏం లేదు, ఎవరు పిలిచినా వాళ్ళ ఇంట్లో వచ్చి భోజనం చేసిపోతారు. అట్లాంటి మనిషి మాకు కావాలని మేము కోరుకుంటాం. జూబ్లీస్ అదృష్టంగా భావిస్తున్నాం, ఈ ఎండిక అదృష్టంగా భావిస్తున్నాం. ఏం సానుభూతి, ఆయన చచ్చిపోయిందని బాధపడేది ఏం లేదు. మాకు ఎంత ఇబ్బంది పెట్టిండో ఆ దేవుడు చూపించిండు ఆయనకు అన్నట్టు మేము థ్యాంక్స్. హలో నమస్తే అన్న. నమస్తే. జూబ్లీహిల్స్లో కాన్స్టిట్యున్సీ మహాశయులందరికీ నమస్తే. సార్ బై ఎలక్షన్స్ వస్తున్నాయి జూబ్లీహిల్స్లో, ఏ పార్టీ వస్తుంది అనుకుంటున్నారు? ఇప్పుడు రూలింగ్ పార్టీ కాంగ్రెస్ ఉంది కాబట్టి కాంగ్రెస్ 100% కాంగ్రెస్ వస్తుంది. ఎందుకంటే ఆయన కూడా కొన్ని రేవంత్ రెడ్డి మంచి పనులే చేస్తున్నాడు.
సహజంతంగా మంచి పనులే చేస్తున్నాడు కాబట్టి జూబ్లీహిల్స్ కాన్స్టిట్యున్సీలో నవీన్ యాదవ్ కాంటాక్ట్ చేస్తున్నాడు. ఇప్పుడు ఆయన 100% రావాలని మేము కోరుతున్నాం. రెండవది ఒకటి, ఒకవేళ గెలిచిన ప్రజలకు మంచి పనులు చేస్తే ఇంకా ముందంజలో పోతాడని మేము కోరుకుంటున్నాం. బీఆర్ఎస్ పార్టీ నుండి మాగంటి సునీత గారు నిలబడుతున్నారు. ఓకే, మరి ఆమె గురించి ఏమంటారు? ఆమె గురించి ఇంతవరకు వాళ్ళు ఏం పనులు చేయలే. వాళ్ళ దగ్గర ఏమి ఇప్పుడు రైట్స్ లేవు కాబట్టి రూలింగ్ పార్టీ కాంగ్రెస్ కంపల్సరీ వస్తారు, నవీన్ యాదవ్ వస్తారు. ఇంకా ఆమె ఇప్పుడు సానుభూతి ఓట్లు కొందరు వేస్తారు, కొందరు వేయరు. కాబట్టి చనిపోయాడు కాబట్టి సానుభూతి ఓట్లు పడేవి. కొన్ని ఇప్పుడు ఇంతవరకు ఉండే, ఇప్పుడు అది లేదు. ఇప్పుడు అందరికీ తెలివి వచ్చింది కాబట్టి వాళ్ళు మూమెంట్ చూసేస్తారు. మనం ఏం చెప్పలేం, బై ఎలక్షన్లు వస్తుందని కాదు. ఇది పైన రూలింగ్ పార్టీ ఉంది కాబట్టి ఇది కాంగ్రెస్ మాత్రం కంపల్సరీ వస్తుంది. నవీన్ కుమార్ యాదవ్ వస్తే గెలుస్తారంటున్నారు. ఇంకా ఆయన టికెట్ కన్ఫర్మ్ కాలే కదా, ఇంకా రేసింగ్లో కానీ ఉన్నారు కదా. ఆయన ట్రై చేస్తున్నాడు కదా, ఒకవేళ నిలబడితే ఆయన కంపల్సరీ వస్తాడు. ఆయనకు ఎందుకంటే ఈ కాన్స్టిట్యూన్సీలో ఉన్నాడు కాబట్టి ఫస్ట్ నుంచి ఆయన గుర్తుపడతాడు ఒక క్యాండిడేట్ను. ఒకవేళ ఆయన ఇప్పుడు అందరికీ తెలుసు కాబట్టి పాత మనిషి ఎప్పటిసందే ఉన్నాడు కాబట్టి నవీన్ యాదవ్ కంపల్సరీ రావాలని మేము కోరుకుంటున్నాం. బీజేపీ నుండి దీపక్ రెడ్డి నిల్చుంటున్నారు. బీజేపీ పార్టీ గురించి ఏమంటారు? బీజేపీ పార్టీ ఇంతవరకు ఏం చేసిండ్రు, వాళ్ళు ఎవరికి ఓటేస్తారు? ఇప్పుడు 3 సార్లు ఎంపీగా గెలిపించినాం, ఏం చేసిండ్రో చేయలేదో కాబట్టి చెప్పలేము. అది చెప్పలేము, మనం తెలియని చెప్పలేము కదా. కాబట్టి ఇప్పుడు రూలింగ్ పార్టీ కాబట్టి కాంగ్రెస్ వస్తుందని మేము అనుకుంటున్నాం. 10 సంవత్సరాలు బీఆర్ఎస్ ఉంది కదా, డెవలప్మెంట్ ఏమన్నా ఉందా? ఆయన ఉన్నప్పుడు ఉండే, మాగినాని ఇప్పుడు కేసీఆర్ ఉన్నప్పుడు ఉండే. మాకంటూ రీసెంట్గా ఆయన చిక్కులో పడిపోయింది కాబట్టి ఆయన ఏం చేయలేదు. కానీ ఓట్లు వేయడానికి కూడా కష్టమే. ఇప్పుడు వేస్తారు వేయరు, రూలింగ్ పార్టీ ఉంది కాబట్టి నవీన్ యాదవ్కి వేయచ్చు అని అనుకుంటున్నాం. థ్యాంక్స్. నా పేరు నాగేందర్, జూబ్లీ కాన్స్టిట్యూన్సీ మెంబర్ని. థ్యాంక్స్. థ్యాంక్ యూ. ఓకే, నమస్తే అన్న. నమస్తే అన్న, సార్ జూబ్లీహిల్స్ కాన్స్టిట్యూన్సీలో బై ఎలక్షన్స్ రాబోతున్నాయి. ఏ పార్టీ అధికారంలోకి వచ్చే అవకాశం కనిపిస్తుందన్న? చాలా క్లిష్టమైన క్వశ్చన్ అండి మీది. అంత సమర్థవంతులైన చాలామంది పోటీ వచ్చి నిలబడ్డారు అందరూ. సో అది క్యాండిడేట్స్ పేర్లు రివీల్ అయ్యేదాకా మనం ఏం చెప్పలేని పరిస్థితి. అంటే ఆల్రెడీ ఇప్పుడు బీజేపీ నుండి చూసుకుంటే దీపక్ రెడ్డి గారు, అదే బీఆర్ఎస్ నుండి చూసుకుంటే మాగంటి సునీత గారు, కాంగ్రెస్ ఒకటి ఇక పెండింగ్ ఉంది. అసలు గేమ్ అప్పుడే స్టార్ట్ అవుతుంది వాళ్ళ పేరు రివీల్ అయినాకనే. మీరు ఎవరికిస్తే బాగుంటుంది అనుకుంటున్నారు కాంగ్రెస్ తరపు నుండి? మీరు అడిగిన క్వశ్చన్కి ఎట్లుంటుందంటే, జూబ్లీహిల్స్ అంటేనే ఒకప్పుడు కాంగ్రెస్, అప్పుడు నవీన్ గారు లేరు, పబ్లిక్ మనిషిలాగా ఉన్నాడు, పొలిటికల్గా లేరు. పబ్లిక్కి ఫంక్షన్స్కి పెళ్ళిళ్ళకి ఫండింగ్ చేసుకుంటూ గురుద్వారాస్కి ఒక ప్రతి రిలీజియస్ కమ్యూనిటీ సెక్యులర్గా హిందూ ముస్లిం అందరికి చేసుకుంటూ ఒక పీపుల్స్ లీడర్ లాగా ఉన్నాడు ఆయన. మీకు తెలిసిన విషయమే, ఒకసారి 2nd ప్లేస్లో వచ్చారు, ఇండిపెండెంట్లో 3rd ప్లేస్లో వచ్చారు. ఈ జూబ్లీహిల్స్ అంటే విష్ణువర్ధన్ రెడ్డి, పి జనార్దన్ రెడ్డి, కాంగ్రెస్ ఇలా ఉండేది. పరిస్థితులు మారాయి. తర్వాత మాగంటి గారు వచ్చారు 10 ఇయర్స్. ఇతను వచ్చాక 2nd లేయర్ అనేది మాయమైపోయింది. చాలామంది చెప్తుంటారు కదా, చిన్న చిన్న లీడర్లు కూడా ఎమ్మెల్యే తరహాలో పబ్లిక్ని దౌర్యం చేస్తారని. అది మాయమైపోయింది. ఇప్పుడు ఆయన చనిపోయాక విష్ణువర్ధన్ రెడ్డి పీపుల్స్ లీడర్ అనేటోడు లేడు. ప్రజెంట్ ఉన్నాడు కానీ బరిలో లేరు. ఆయన బరిలో లేనందువల్ల మాగంటి గోపినాథ్ కూడా కాలం చేసినాడు కాబట్టి ప్రజలకు అందుబాటులో ఉన్న మనిషి, ప్రజెంట్ అవకాశం ఉన్న మనిషి అంటే, దగ్గరలో అందరూ మనసులో ఉన్న మనిషి అంటే నవీన్ యాదవ్ గారు. అలాగే మాగంటి గోపినాథ్ వాళ్ళ భార్యకి ఏమైనా సింపతి సానుభూతి ఓట్లు పడి వచ్చే అవకాశం ఉందా? సింపతి పడతాయి, సానుభూతి పడతాయి. ఇవి ప్రభావితం చేయొచ్చు రిజల్ట్ని, కానీ కరెక్ట్గా ఏం చెప్పలేమండి. 100%గా అని చెప్పలేము. 10 సంవత్సరాలు బీఆర్ఎస్ ఇక్కడ కొనసాగింది పరిపాలన. ఎలా ఉందన్న డెవలప్మెంట్ పరంగా ఏదైనా చూసుకుని జూబ్లీహిల్స్ కాన్స్టిట్యూన్సీలో బాగానే చేశారు వాళ్ళు బీఆర్ఎస్ పరిపాలనలో? డెవలప్మెంట్ పరంగా అయితే గట్టిగా డెవలప్మెంట్ అయింది అని చెప్పలేము. చేశారు కానీ గట్టిగా అయిందని చెప్పలేము. ఎప్పటి నుంచో అందరి హయాంలో కొంచెం అవుతూ వచ్చింది జూబ్లీహిల్స్ డిజైన్. ఈసారి మాకు దగ్గరలో అందుబాటులో ఉండే నవీన్ యాదవ్ గారికి వస్తే బాగుంటుందండి. ఒకవేళ నవీన్ కుమార్ యాదవ్ గారికి గెలిస్తే ఆయనకి మినిస్టర్ ఇచ్చే అవకాశం ఉందా కాంగ్రెస్ పార్టీ? ఆయనకు మినిస్టర్ ఇచ్చినా ఇవ్వకున్నా మాకైతే మా ఎంబటి ఉండి మినిస్టర్ లాగా మాకు హెల్ప్ చేస్తారు, ఇది చెప్పగలుగుతాను. ప్రజలు ఎప్పుడు చూసినా అందుబాటులో ఉండే వ్యక్తి అనుకోవచ్చా మనం? 100% అండి. పొలిటికల్ ఎంట్రీ రాకముందు నుంచే ప్రజల్లో ఉన్నాడు అతను. సో మీరు ఏమంటారన్న ఓవరాల్?
ఇవ్వచ్చు, 100% నవీన్ యాదవ్ గారికి ఇవ్వచ్చు. నవీన్ యాదవ్ గారికి ఇస్తే పెద్ద టర్నింగ్ పాయింట్ ఉంటుంది ఈ బై ఎలక్షన్స్. ఒకవేళ అంజన్ కుమార్ యాదవ్ గారికి ఇస్తే చెప్పలేం, పోటీ ఉంటుంది. నవీన్ యాదవ్ గారికి ఇస్తే మాత్రం పెద్ద టర్నింగ్ పాయింట్ కాంగ్రెస్కి. అంటే సార్ బీఆర్ఎస్ కాంగ్రెస్కి ఎక్కువ పోటీ ఉంటుంది ఉంటుందండి, బీఆర్ఎస్ కాంగ్రెస్కి. ఎందుకంటే బీజేపీ ఇంకా ఏమీ రంగంలో దిగలేదు, ఏమి యాక్టివ్ లేరు కదండి. రంగంలో ఉన్న రెండే, ఒకటి మాగంటి సునీత గారు, కాంగ్రెస్ నుంచి బరిలో చాలామంది ఉన్నారు ఇంకా పేర్లు, అవి రివీల్ కావాలి. రివీల్ అయినాక అంతా తెలుస్తుంది మనకి. థ్యాంక్స్ అన్న. హాయ్ ఫ్రెండ్స్, మా ఫ్యూచర్ టుడే ఛానల్ చూస్తున్నందుకు చాలా థ్యాంక్స్. మరిన్ని లేటెస్ట్ వీడియోస్ కోసం వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. అలాగే ఈ బెల్ని కూడా రింగ్ చేసేయండి. మా లేటెస్ట్ వీడియోస్ నోటిఫికేషన్స్ అన్నీ మీ మొబైల్లో వస్తాయి. మా వీడియోస్ మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, నచ్చకపోతే కామెంట్ చేయండి.